నేను కాలంతో పాటు నా పని నేను చేసుకుంటూ పోతానంటుంది రష్మిక మందన. పుష్ప సినిమాతోనే కాదు, రష్మిక నటిస్తున్న ప్రతి ఒక్క సినిమా వందల కోట్ల కలెక్షన్స్ కొలగొడుతుంది. हम औरंग से मिलने वाले हैं. आपकी आंखों में जरा भी चिंता नजर नहीं आ रही. हौसले परिवार నార్త్ ఇండియా నుండి సౌత్ ఇండియా వరకు యువతలో క్రేజ్తో పాటు రష్మికగా మారింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈమె బాలీవుడ్లో ఛత్రపతి శివాజీ తనయుడు సంభాజీ, ఆయన భార్య యేసుభాయ్ వీరి జీవిత ఆధారంగా చావా అనే సినిమా తెరకెక్కింది. ఇందులో హీరోగా విక్కీ కౌశల్ నటించాడు. యేసుభాయ్ పాత్రలో రష్మిక నటించింది. ఈ శుక్రవారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రేక్షకుల్లో పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ ప్రతి దాని గురించి ఆలోచించడం ప్రారంభిస్తే జీవితం చాలా కష్టతరం అవుతుంది, అందుకే నేను దేన్ని సీరియస్గా తీసుకోను. When you think about it, it's sort of like a manifestation that you're just attracting. కాలంతో పాటు ముందుకు సాగుతానని చెప్పారు. నిజాయితీగా నా పని నేను చేసుకుంటూ పోతాను. ఎవరైనా సినిమా కోసం సంప్రదించినప్పుడు కథకు ప్రాధాన్యం ఇస్తా. కథ బాగుంటే నలుగురు పిల్లల తల్లిగానైనా నటిస్తానని తెలిపారు. Where I know fully that I'm an entertainer. I'm here to entertain people. అంతేకాదు, హీరోయిన్గా ఉండగానే వయసుతో సంబంధం లేకుండా బామ్మ పాత్ర చేయడానికి కూడా వెనుకడ్డని చెప్పుకొచ్చారు. కథ నచ్చి అందులో నేను భాగం కావాలనుకున్నప్పుడు ఎలాంటి పట్టింపులు ఉండవు. సినిమాల విజయం వెనుక ఎలాంటి ప్రణాళికలు నాకు లేవు. అదృష్టవశాత్తు అవి ప్రేక్షక ఆదరణ పొందుతున్నాయి. అలాంటి గొప్ప కథల్లో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. Yeah, there's no strategy or whatever, but it's just I feel like doing something and I do it. ప్రేక్షకులు ఆ పాత్రల్లో నన్ను ఇష్టపడుతున్నందుకు ఆనందంగా ఉంది. సినిమాల విజయం మన చేతిలో ఉండదు, ఎన్నో రకాల అంశాలు కలిసి రావాలని చెప్పారు. ఇక తన తాజా చిత్రం చావా గురించి రష్మిక మాట్లాడుతూ, हर पुरुष पहाड़ी तूफान है, तो जिसकी गति को पर्वत भी नहीं रोक पाए, उसका कोई क्या बिगाड़ लेगा. ఇక హీరోలందరూ ఇలాంటి కథలో భాగం కావాలని కోరుకుంటారు. ఛత్రపతి శివాజీ మహారాజ్, ఆయన కుమారుడు సంభాజీ మహారాజ్ గురించి మనం పుస్తకాల్లో చదివినప్పుడు భావోద్వేగాలు తెలియవు. వారి జీవితాలను తెరపై చూస్తున్నప్పుడు కళ్లకు కట్టినట్టు అనిపిస్తాయి. అలాంటి గొప్ప వారి వల్లే మనం ఈ రోజు దేశంలో ఉండగలుగుతున్నాం. చావాలో యేసుబాయిగా నటించే అవకాశం వచ్చినందుకు నిజంగా గర్వపడుతున్నాను. ఇలాంటి మహారాణి పాత్రలో నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా రష్మిక చెప్పుకొచ్చారు. ఇక సినిమాల విషయానికి వస్తే రష్మిక ప్రస్తుతం ధనుష్ కుబేరాలో నటిస్తుంది. అలాగే రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో గర్ల్ ఫ్రెండ్ చిత్రంలో బాలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ సల్మాన్ ఖాన్ సికిందర్లో హీరోయిన్గా నటిస్తోంది. ఇక పర్సనల్ విషయాలకు వస్తే చాలా కాలంగా విజయ్ దేవరకొండతో లవ్లో ఉంది. తాజాగా విడుదలైన కింగ్డమ్ చిత్రానికి విజయ్ దేవరకొండను ప్రశంసిస్తూ విజయ్ని చూస్తే గర్వంగా ఉందని ఆసక్తికర వ్యాఖ్యలతో ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసింది రష్మిక. ఈ పోస్ట్కు రష్మిక, విజయ్ దేవరకొండ అభిమానులు ఇరువురు పొగుడుతూ రకరకాలుగా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.